Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్లో కనుక చూస్తే which groups are all four countries members of G20? అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, టర్కీ. సో ఇవి మనకి 4 ఉన్నటువంటి దేశాలు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బిఫోర్ we go to the session, if you are looking for UPSC admissions అట్లాగనే Group 1 and Group 2 both AP and Telangana in both mediums, Telugu and English, దయచేసి కింద నెంబర్స్కి కాల్ చేయండి. సో దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2025 అంటే ప్రపంచంలో నగరాల తాలూకా జనాభా కానీ లేదా నగరాలు అసలు ఎట్లా పెరుగుతున్నాయి అనేటటువంటి అంశం మీద నివేదిక ఇస్తూ ఉంటారు. ఆ నివేదిక గురించి ఇచ్చారు. ఇందులో భారతదేశం గురించి చెప్పారు, ప్రపంచంలో ఇంకా చాలా దేశాల గురించి చెప్పారు. సో భారతదేశము ప్రపంచంలో 4వ అతిపెద్ద నగరాన్ని కలిగి ఉంది, అదే న్యూఢిల్లీ. 2 కోట్లకు పైగా జనాభా ఉందట. సో ఇట్లా ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలను క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే యునైటెడ్ నేషన్స్ DESA అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, దీని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, వీళ్ళు వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అనేటటువంటిది ఎట్లా జరుగుతోంది అనేటటువంటి అంశం. దానికి కొన్ని మెథడాలజీస్ ఉంటాయి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇందులో ఏం చెప్పారంటే పాపులేషన్ ఎస్టిమేట్స్, అంటే ఈ నివేదికలో ఈ పట్టణాల్లో జనాభా ఎట్లా ఉంది, రానున్నటువంటి రోజుల్లో ఈ పట్టణ జనాభా ఎలా పెరగబోతోంది. ఎందుకంటే సాధారణంగా గ్రామీణ జనాభా అనేది ఎక్కువ ఉంటుంది ఏ దేశంలో అయినా, దాని నుంచి పట్టణ జనాభా అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని పాపులేషన్ డివిజన్ ఆఫ్ UNDESA అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, వీళ్ళు తయారు చేశారు. సో ఇందులో కనుక మనం చూస్తే సిటీస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా 45% నగరాల్లో ఉందట, టౌన్స్లో 36%, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 19%. కానీ భారతదేశంలో దీనికి భిన్నంగా మనం 30% వరకు మాత్రమే పట్టణ జనాభా ఉంటే 70% గ్రామీణ జనాభా ఉంది. అయితే మెగా సిటీస్ అనేటటువంటివి బాగా పెరిగాయి. 8 మెగా సిటీలు 1975లో ఉంటే ఇప్పుడు అది 33కి 2025లో పెరిగింది. ఇందులో 19 మెగా సిటీస్, ఈ మెగా సిటీస్ అనేటటువంటి వాటిని పాపులేషన్ పరంగా మాత్రమే చూస్తారు, జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాలు ఇవి. ఇందులో 19 ఆసియా ఖండంలో ఉండడం గమనార్హం. అట్లానే మోస్ట్ పాపులర్ సిటీస్, అంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలుగా మొట్టమొదటిది జకార్తా, ఇండోనేషియా తాలూకా రాజధాని ఉంటే, బంగ్లాదేశ్ ఢాకా ఉంది, 3 జపాన్ టోక్యో, 4 ఇండియా న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ జనాభా దాదాపుగా 2 కోట్లు దాటిందని చెప్తున్నారు. అలాగే స్మాల్ అండ్ మీడియం టౌన్స్, అంటే చిన్న చితక మోస్తరుగా ఉన్నటువంటి నగరాలు ఎక్కువగా పెరిగాయట. 96% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 నగరాల్లో 10 లక్షలకు తక్కువగా జనాభా ఉంది. సో టౌన్స్ అని అంటాం మనం. అంటే ఇప్పుడు వరంగల్ ఉందనుకోండి, టౌన్గా చెప్పొచ్చు. వైజాగ్ సిటీ అని అంటాం, కానీ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. బట్ టౌన్ అని అనలేం దాన్ని. జనరల్గా టౌన్స్ అంటే లెస్ దెన్ 10 lakhs జనాభా ఇక్కడ చెప్తున్నారు. 81% నగరాల్లో 2,50,000 పాపులేషన్ మాత్రమే ఉందట. సో ఇది అందులో ఇచ్చినటువంటి స్మాల్ అండ్ మీడియం సిటీస్. అలాగే రూరల్ కంట్రీస్, మోస్ట్ కామన్ సెటిల్మెంట్స్ సాధారణంగా మనకేంటి రూరల్ కంట్రీస్ కదా, కానీ ఇప్పుడు రూరల్ ఏరియాస్ కదా, గ్రామీణ ప్రాంతాలు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాలు అనేటటువంటివి చాలా వరకు తగ్గుతున్నాయి. ఇది మరొక అంశం. 2050 కల్లా ఇవి రూరల్ ఏరియాస్ చాలా తక్కువగా ఉండేటటువంటి దేశాలు బాగా పెరిగి రూరల్ ఏరియాస్ లేనటువంటి దేశాలు ఎక్కువగా కనిపించనున్నాయి. సో మామూలుగా మనకు రూరల్ సెటిల్మెంట్స్ 44 దేశాల్లో మాత్రమే 2050 కల్లా కనిపిస్తాయి. ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కనుక ఈ ఫైండింగ్స్లో కనుక మనం చూస్తే హై టౌన్ పాపులేషన్, అంటే భారతదేశంలో మనకి ఇంకా అధికారికమైనటువంటి భారతదేశ లెక్కలు రాలేదు. ఎందుకంటే మనకి అధికారికంగా ఈ పాపులేషన్ స్టాటిస్టిక్స్ వచ్చింది 2011, మనం సెన్సస్ చేశాం. 2021లో చేయాల్సింది, కానీ కోవిడ్ కారణంగా మనం చేయలేదు. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి స్టాటిస్టిక్సే మనం ఫాలో అవుతున్నాం. 71% ఏమో గ్రామీణ జనాభా, 29% ఏమో పట్టణ జనాభా. కానీ ఇప్పుడు ఈ పట్టణ జనాభా 29 నుంచి 44% పెరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఈ UN అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ చెప్తోంది. అలాగే గ్లోబల్ షేర్ ఆఫ్ టౌన్ డెవలప్స్, ఇండియా అండ్ చైనా ఈ 2 దేశాల్లోనే 120 కోట్ల మంది దాదాపుగా టౌన్స్లో బ్రతుకుతున్నారు. ఇది ప్రపంచ జనాభాలో దాదాపుగా ప్రపంచ టౌన్ పాపులేషన్లో, అంటే ప్రపంచంలో నగరాల్లో బ్రతికేటటువంటి జనాభాలో 40% మంది కేవలం
ఇండియా చైనాలోనే బ్రతుకుతున్నారు. అంటే టౌన్ పాపులేషన్ ఎంత పెరుగుతుందో చూడండి. సో అట్లానే ష్రింకింగ్ సిటీస్, 1/3 ఆఫ్ వరల్డ్ ష్రింకింగ్ సిటీస్ ఆర్ ఇన్ చైనా. అంటే కొన్ని ప్రాంతాల్లో సిటీలు తగ్గుతున్నాయట. అది 1/3 ఆఫ్ ద వరల్డ్ ష్రింకింగ్ సిటీస్ చైనాలో ఉన్నాయని అంటున్నారు. ఇవి 17% మాత్రమే భారతదేశంలో ఉన్నాయట. అయితే ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ ఫోర్కాస్ట్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అధికంగా నగరాలు పెరుగుతూ ఉంటే, అది నగరాల్లో వృద్ధి, ఉన్న నగరాల్లోనే వృద్ధి కనుకుంటే అది 7 కంట్రీస్ ఉన్నాయట. అందులో ఇండియా ఒకటి ఉంది. ఆ 7 కంట్రీస్ ఏంటంటే నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇథియోపియా. వీళ్ళే 986 మిలియన్లు అంటే 98 కోట్ల పాపులేషన్ని 2050 కల్లా ఈ ప్రాంతాల్లో మాత్రమే మనం చూడొచ్చు అని చెప్తున్నారు. అందులో భారతదేశం ఒకటి. అంటే ఎంత ఎక్కువగా భారతదేశం గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల్లో మనం వలసకు వెళ్ళడం కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడడం కానీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అని కనుక మనం చూస్తే, నేషనల్ పాలసీస్, జాతీయ విధానాల్లో భాగంగా మేజర్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్ని తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ వీళ్ళు కూడా చేస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ కూడా లోకల్ ప్లానింగ్, డెవలప్మెంటు, సివిక్ సర్వీసెస్ వీటిని డెలివరీ చేయడం ఇవి చేస్తున్నారు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని తీసుకొచ్చి మనము ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ని కూడా తీసుకొచ్చాం. అవే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్. వీటి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ కూడా ఉంది. ఆర్టికల్ 243 QWలో చూస్తే మున్సిపాలిటీని అర్బన్ ప్లానింగ్కి ఎంపవర్ చేయడం, వాటిని రెగ్యులేట్ చేయడం, సో వాటిని డెవలప్మెంట్ ఫంక్షన్స్కి వాడడం, ఇవన్నీ రాజ్యాంగంలో మనం పొందుపరిచినటువంటి అంశాలు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 కూడా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే స్థానిక ప్రభుత్వాలుగా చెప్పుకునేటటువంటి పట్టణాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాం. అలాగే పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనం ఈ సందర్భంలోనే ప్రవేశపెట్టాం. ఇవన్నీ మనకి వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ GS. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతారు. అట్లాగే 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీకి ఏ అధికారాలు ఉన్నాయి, ఏ పాత్రలు వహించాలి, ఏ బాధ్యతలు తీసుకోవాలి అనే అంశాన్ని చెప్పాం. అలాగే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఏ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని చెప్పాం. స్మార్ట్ సిటీస్ మిషన్లో 100 స్మార్ట్ సిటీలను భారతదేశంలో తయారు చేయడానికి లక్ష్యంగా 2015 ఆ ప్రాంతంలో తీసుకొచ్చాం. అందులోనే అమృత్ అనేటటువంటిది అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, పట్టణ ప్రాంతాల్లో మార్పులు తీసుకురావడానికి, గణనీయమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. అలాగే స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలుసు, నీట్గా ఉండాలి, నీట్గా ఉంచాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉచితంగా ఇల్లు కట్టివ్వడం. అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని 112 జిల్లాల అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అలాగే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఇవన్నీ ఇందులో భాగంగానే వస్తాయి. అలాగే ఇండియా గ్లోబల్ కమిట్మెంట్స్ ఆన్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు తీసుకునేటటువంటి నిర్ణయాలకు కట్టుబడుతూ చాలా కమిట్మెంట్స్ ఇచ్చింది. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గోల్ నెంబర్ 7లో సస్టైనబుల్ సిటీస్ అంటే పట్టణ ప్రాంతాల నుంచి పొల్యూషన్ అవి రాకుండా, వాతావరణ మార్పులకి అది తోడ్పాటు చేయకుండా సుస్థిర అభివృద్ధితో ఉన్నటువంటి నగరాల యొక్క కూర్పు లేదా నగరాల యొక్క అభివృద్ధి అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నాం. అందులోనే భాగంగా అర్బన్ ప్లానింగ్ను ప్రమోట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. అలాగే UN హ్యాబిటాట్ ఫర్ న్యూ అర్బన్ ఎజెండా హ్యాబిటాట్ 3 2016 అని అంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ప్లానింగ్ ఎట్లా ఉండాలి, డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి అన్న దానికి కొన్ని సూత్రాలను తీసుకున్నాం. ఇవన్నీ కూడా భారతదేశం పాటిస్తోంది. అలాగే UN హ్యాబిటాట్ 2020 గైడెన్స్ ఇవేంటంటే సిటీస్లో ఎలాంటి స్పేషియల్ కండిషన్స్ ఉండాలి, దానివల్ల సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా ఎంత విలువ చేకూరుతుంది, ఈ అంశాలు ఉన్నాయి. అలాగే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఇండియా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ చేస్తానని చెప్పింది. అలాగే CDRI డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విపత్తులు వస్తే పట్టణ ప్రాంతాల్లో కూడా ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి దానికి హెడ్ క్వార్టర్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది CDRIలో. ఇండియా దానికి సంతకం పెట్టింది. సో విపత్తులు వచ్చినప్పుడు ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా భారతదేశం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు. వీటన్నిటిని మనం తీసుకుంటూ అర్బనైజేషన్ అంటే పూర్తి స్థాయిలో మన దేశంలోనే పట్టణీకరణ అనేటటువంటిది అద్భుతంగా చేస్తున్నాం. సో ఈ పట్టణీకరణలో భాగంగా కొన్ని సవాళ్ళు ఉండొచ్చు, కానీ వీటిని దాటుకుంటూ వెళ్తున్నాం. కానీ ఒకటైతే క్లియర్, పట్టణాలు పెరుగుతున్నాయి, దాంతోపాటు పొల్యూషన్ కూడా పెరుగుతుంది. సో ఎలా అయినా పట్టణాల్లో కనుక మనం కాలుష్యాన్ని తగ్గించగలిగితే భారతదేశ పట్టణాలు గ్రోత్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే వృద్ధికి చైతన్య రథాలుగా పనిచేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
సో కాబట్టి పట్టణాలను పెంచుదాం, తగ్గించాలని నేను చెప్పట్లా, కానీ పొల్యూషన్ అనేటటువంటిది ఉండకూడదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. సో దీనికి రిలేటెడ్గా ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అర్బన్ ఫ్లడ్స్ అంటే అధిక తీవ్రత వర్షపాతం కారణంగా పట్టణ వరదలు తరచుగా సంభవిస్తున్నాయి. పట్టణ వరదలకు గల కారణాలను చెప్పండి. అటువంటి సంఘటనల సమయంలో ప్రమాదాన్ని తగ్గించడానికి సంసిద్ధత ఏ విధానాలను తీసుకోవాలి? 200 పదాల్లో రాయండి. సో ఇది. సో మీరుంటున్న పట్టణం ఏందో కమెంట్ సెక్షన్లో తెలపండి. ఎన్ని పట్టణాలు, టౌన్లు అయినా చూద్దాం ఎంతమంది ఉన్నారు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.